వెల్కమ్ టు బిగ్ సినిమా. వారణాసి ఇది ఓ సినిమా కాదు, ఇది ఒక సినిమాటిక్ యుగం. ఇప్పుడు ఆ యుగంలోకి ఒక వర్స్టైల్ యాక్టర్ ఎంటర్ అయిపోయాడు. తన పాత్ర గురించి మాట్లాడుతూ నాలోని నటుడి ఆకలిని పూర్తిగా తీర్చేసింది ఈ క్యారెక్టర్ అంటూ ఒక వైరల్ స్టేట్మెంట్ ని కూడా వదిలేశాడు. ఇంతకీ ఆ నటుడెవరు? మహేష్ పాత్రకు అతనికి ఉన్న కనెక్షన్ ఏంటి? ఈ మిస్టరీ వారణాసి కథలో అతని రోల్ ఎంత పవర్ఫుల్? సమ్మర్ ప్రపంచం చూసే బిగ్ ఇండియన్ అడ్వెంచర్ అదే వారణాసి. కానీ ఈ సినిమా కథ కంటే ముందు ఇప్పుడు ఒక ట్వీట్ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. ప్రకాష్ రాజ్ వందల సినిమాల్లో ఎన్నో పాత్రలు జీవించిన వెర్సటైల్ యాక్టర్. అలాంటిది నాలోని ఆకలిని తీర్చింది ఈ వారణాసి అంటూ స్టేట్మెంట్ వదిలాడు. మామూలు పాత్ర అయితే ఈ మాటలు వచ్చేవా? రాజమౌళి సినిమాల్లో పాత్రలు అంత ఆషామాషిగా ఉండవు. ప్రతి క్యారెక్టర్ కథలో ఓ తుఫాను. విక్రమార్కుడు వచ్చిన 15 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రకాష్ రాజ్ ని ఎంచుకున్నాడంటే ఆ పాత్రలో ఎంత ఇంటెన్సిటీ ఉండాలి? ఏమో, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్ వంటి స్టార్ కాస్ట్ ఉన్న కీ రోల్ ప్రకాష్ రాజ్దే కావచ్చు. ఇప్పటికీ మహేష్ బాబు పోషిస్తున్న రుద్ర పాత్రకు తండ్రిగా ప్రకాష్ రాజ్ కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే రుద్ర పాత్ర కథ వైల్డ్ అడ్వెంచర్ తో మొదలై కాలాన్ని దాటి శ్రీరాముడి కాలంలోకి వెళ్లేలా రూపొందించినట్లు ఇప్పటికే హింట్స్ ఇచ్చేశాడు జక్కన్న. అంటే ఆ లెక్కన చూస్తే రాముడి తండ్రి దశరథుడిగా కనిపించాలి. ఇక పాత్రలో ఉండే ఎమోషనల్ డెప్త్ అంతా ఇంతా కాదు. బహుశా దానివల్లే ప్రకాష్ రాజ్ ఈ పాత్రను అంతగా ఎంజాయ్ చేస్తున్నాడు కాబోలు. మరి రుద్ర నిజంగా ఈ కాలానికి చెందినవాడా, లేక గతం నుంచే వచ్చిన ఒక వారసుడా? అతడి తండ్రికి తెలిసిన నిజం బయటికి వస్తే కాలం మారిపోతుందా? ఏమో, ఎందుకంటే వారణాసి ఒక యాక్షన్ అడ్వెంచర్ మాత్రమే కాదు, అంతకు మించి కాలం, వంశం, రహస్యాల మధ్య నడిచే ఒక ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్. ఏదైనా ఈ మిస్టరీ రివీల్ అయ్యేది 2027 సమ్మర్లోనే. హీరోయిన్ల జాతకం హిట్స్, ఫ్లాప్స్, మిక్స్డ్ ప్లేట్. కొందరికి స్టార్డమ్ స్టేబుల్ గా నిలిస్తే మరికొందరు రీస్టార్ట్ కోసం ఎదురు చూసే సిచ్యువేషన్. ఇక బ్రేక్ తీసుకున్న వాళ్ళు, రిస్క్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరి ఆశ ఒకటే, వచ్చే ఇయర్ మ్యాజిక్ జరిగిపోవాలి. మరి 2026 ఎవరి కెరీర్ కు ఫుల్ టర్నింగ్ పాయింట్ అవుతుంది? హీరోలకు ఏడాదికి 2 సినిమాలే కష్టం. కానీ హీరోయిన్స్ సంగతి చూస్తే క్యాలెండర్ కాదు, కాల్ షీట్ కాల్క్యులేటర్ కావాలి. వరుస పెట్టి అన్ని సినిమాలు చేసేశారు. మరి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. 2025లో మోస్ట్ బిజెస్ట్ హీరోయిన్. 6 సినిమాలు, అందులో 4 పాన్ ఇండియా. చావాతో సూపర్ హిట్, సికిందర్తో మిక్స్ టాక్, కుబేరాలో యాక్టింగ్ కి క్లాప్స్, థామాతో డౌన్ అయినా, గర్ల్ ఫ్రెండ్ తో మళ్లీ పాస్ మార్క్. హిట్స్, ఫ్లాప్స్ ఎలా ఉన్నా రష్మిక ట్రాక్ మాత్రం ఫుల్ స్పీడ్ లో ఉంది. మరి వచ్చే ఏడు ఆ జోరుంటుందా? ఇక స్టార్ హీరోయిన్స్ నంబర్ 1 రేస్ లో ఫుల్ స్పీడ్ తో దూసుకెళ్లిపోయింది శామ్. కానీ ఖుషీ తర్వాత ఫుల్ బ్రేక్ కాదు, రీబూట్. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత శుభంలో గెస్ట్ అపిరియన్స్. తానే ప్రొడ్యూస్, తానే బ్రాండ్. ఇప్పుడు మా ఇంటి బంగారంతో మళ్లీ ఫుల్ ఫ్లెజ్ రీ ఎంట్రీ. పైగా లైఫ్ లో సెకండ్ ఇన్నింగ్స్ కూడా స్టార్ట్. మరి 2026లో సమంత రేంజ్ ఏంటో అంటూ ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్. కానీ డాన్సింగ్ క్వీన్ శ్రీలీలాకి మాత్రం ఈ ఇయర్ ఫుల్ సాడ్. రాబిన్ హుడ్, మాస్ జాతర, జూనియర్ పేర్లు పెద్దవే, రిజల్ట్ మాత్రం అదే రిపీట్. మరి నెక్స్ట్ ఇయర్ ఫామ్ మారుతుందా లేదా సేమ్ స్టోరీనా చూడాలి. లాంగ్ గ్యాప్ తర్వాత థియేటర్ కి వచ్చింది స్వీటీ అనుష్క. ఘాటి పేరు పవర్ఫుల్, అంచనాలు హై, కానీ ఫలితం డిసప్పాయింట్. క్రిష్ మీద పెట్టిన నమ్మకం ఈసారి వర్కౌట్ కాలేదు. దాంతో మళ్లీ సినిమాలకు బ్రేక్. వచ్చే ఏడైనా హిట్ పలకరిస్తుందేమో. ఇక ఈ మధ్య ఐటమ్ సాంగ్స్ తోనే కనిపిస్తున్న కొత్త అవతారంలో షాక్ ఇచ్చింది తమన్నా. ఓదెల 2లో లేడీ అఘోరుగా డిఫరెంట్ రోల్ చేసి పర్వాలేదనిపించింది. అటు హిందీ సినిమాస్, వెబ్ సిరీస్, స్పెషల్ సాంగ్స్ ఏదేమైనా తమన్నా స్టిల్ ఇన్ గేమ్. ఇక నేషనల్ అవార్డు హీరోయిన్ అయిన 2025లో మాత్రం కీర్తి సురేష్ కి ఉప్పు కప్పు రంబు. రివాల్వర్, రీటా రెండూ పెద్దగా వర్కౌట్ కాలేదు. కానీ 2026లో క్రేజీ లైనప్ రెడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. చూడాలి హిట్ రివర్స్ లోడింగ్ అవుతుందో లేదో. ఇక రాశి కన్నా తెలుసు కదాతో ఇంపాక్ట్ మిస్.
ఆశలన్నీ ఉస్తాద్ భగత్ సింగ్ పైనే. ఇక హై బడ్జెట్ హ్యూజ్ స్టార్ అంటూ హరిహర వీరమ్మలతో గట్టిగానే ట్రై చేసింది నిధి అగర్వాల్. 2026లో రాజాసాబ్ హిట్ అయితే మాత్రం నిధి కెరీర్ నెక్స్ట్ లెవెల్. చూడాలి హిట్స్, ఫ్లాప్స్, బ్రేక్స్, కంబ్యాక్స్ తో ఇలా జర్నీ చేసిన ఈ హీరోయిన్స్ లో 2026లో ఎవరు టాప్ గేర్ వేస్తారు? కేన్స్ వేదికపై చప్పట్ల వర్షం, టొరంటోలో అవార్డుల వెల్లువ. మొత్తానికి 2026 ఆస్కార్ రేస్ లో భారత్ తరపున హాట్ ఫేవరెట్ గా నిలిచింది జాన్వీ కపూర్ హోమ్ బౌండ్. కానీ ఇప్పుడు అదే సినిమా పేరు, కాపీ రైట్స్, లీగల్ ఫైట్స్ అంటూ హెడ్లైన్స్ లో నిలుస్తోంది. ఇందుకీ హోమ్ బౌండ్ చుట్టూ జరుగుతున్న ఈ హై వోల్టేజ్ డ్రామా ఏంటి? హ్యావ్ ఎ లుక్. కొన్ని సినిమాలు స్క్రీన్ పైనే కాదు, కోర్టు రూముల్లో కూడా క్లైమాక్స్ రాసుకుంటాయి. లేటెస్ట్ గా ఆ బాటే పడుతుంది హోమ్ బౌండ్. కుల మత వివక్షకు ఎదురొడ్డి పోలీసు కావాలనే కలతో పోరాడే ఇద్దరు స్నేహితుల కదే హోమ్ బౌండ్. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మెరిసిన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ఇక టొరాంటో ఫెస్టివల్లో అవార్డు, ఇప్పుడు ఆస్కార్ షార్ట్ లిస్ట్ లోనూ చోటు. అలా ఆస్కార్ కలలు కంటున్న సినిమా ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కబోతుంది. కారణం, ఇది నా కథ, నా నవల, నా ఆలోచన అంటూ బాంబు పేల్చింది రచయిత్రి పూజా చంగోయివాలా. 2021లో హోమ్ బౌండ్ పేరుతో తాను రాసిన నవలని టైటిల్ నుంచి పాత్రల వరకు కాపీ కొట్టారన్నది ఆమె అలిగేషన్. పైగా అక్టోబర్ 15న లీగల్ నోటీసులు ఇచ్చినా అటు నుండి నో రెస్పాన్స్. సో ఇక కోర్టు ఫైటే అంటూ కరణ్ కి వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో కౌంటర్ వదిలింది మూవీ టీం. ఈ సినిమా బేస్ ఒక న్యూయార్క్ టైమ్స్ ఆర్టికల్ అంటూ క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ నీరజ్ గవాయ్. అయితే నిజమేది? నవల కాపీనా లేదా ఆర్టికల్ ఇన్స్పిరేషనా? ఈ అలిగేషన్ ఆస్కార్ డ్రీమ్ కి బ్రేక్ వేస్తుందా? ఏమో, కోర్టు తీర్పే అసలు ట్విస్ట్ కావచ్చు. ఏది ఏమైనా ఆస్కార్ టార్గెట్ పెట్టుకున్న సినిమా ఇప్పుడు కోర్టు గేట్ దగ్గర నిలబెట్టడమే మూవీ లవర్స్ కి పెద్ద డిసప్పాయింట్. అసలు ఈ సినిమాలు వస్తున్నాయనే చాలా మందికి తెలీదు. కానీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. స్టార్ హీరోలు లేరు, భారీ బడ్జెట్ లేదు, ఉన్నది ఒక్కటే కంటెంట్. అలా చిన్న సినిమాలుగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ సినిమాలేవో ఏ ప్లాట్ఫామ్లో ఉన్నాయో చూద్దాం. మరో వారంలో ఎండ్ కార్డు వేసుకోబోతుంది 2025. అయితే టాలీవుడ్ లో దాదాపు 250 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఈ 7 సినిమాలు మాత్రం అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు బ్రేక్ చేసి ఓటీటీలో ట్రెండింగ్ అయిపోయాయి. ఆ స్లీపర్ హిట్స్ ఏంటో చూస్తే మొదటగా చెప్పుకోవాల్సింది రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా సాయిలు కంపటి తెరకెక్కించిన రాజు వెడ్స్ రాంబాయి గురించి. బడ్జెట్ కేవలం 3 కోట్లు, వసూళ్లు మాత్రం 15 కోట్లు. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా చేసిన చైతూ జున్నలగడ్డ నటన సినిమాకే ప్లస్ పాయింట్. ప్రస్తుతం ఈ మూవీ ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక టాలీవుడ్ లో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా రేర్, కానీ వచ్చినప్పుడు మాత్రం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తాయి. అలా నాని ప్రొడ్యూసర్ గా, ప్రియదర్శి హీరోగా వచ్చిన కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి 5 కోట్ల బడ్జెట్ లో గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, స్ట్రాంగ్ డైలాగ్స్ తో ఏకంగా 55 కోట్లు కొట్టేసి నెట్ఫ్లిక్స్ లో సాలిడ్ గా షో అవుతూనే ఉంది. ఇక యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా మ్యాడ్ స్క్వేర్. బ్లాక్ బస్టర్ మ్యాడ్ కి సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాలో నో లాజిక్, కానీ ఫుల్ ఎంటర్టైన్మెంట్. థియేటర్లో ఏకంగా 65 కోట్ల వసూళ్లు కురిపించి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోనే స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ ఏడాది బిగ్గెస్ట్ సర్ప్రైజ్ హిట్ లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి, శివాని నాగారం జంటగా నటించిన సినిమా ఇది. రిలీజ్ టైంలో ఎవరూ పట్టించుకోలేదు, కానీ మౌత్ టాక్ తో గేమ్ చేంజ్ అయ్యి ఏకంగా 50 కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీని షేక్ చేసి ఇప్పుడు ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా, జైన్స్ నాని దర్శకత్వంలో వచ్చిన మాస్ మసాలా ఎంటర్టైనర్ కే ర్యాంప్. క్రిటిక్స్ నెగిటివ్ అన్న మాస్, ఆడియన్స్ మాత్రం కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా ఆహా వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక కొంతమంది క్రిటిక్స్ పెదవి విరిచిన బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం 30 కోట్లు వసూలు చేసి హిట్ అనిపించుకుంది ది గర్ల్ ఫ్రెండ్. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా వచ్చిన ఈ రొమాంటిక్ డ్రామా ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక థియేటర్ రిస్క్ నాకొద్దు అంటూ అనగనగాతో నేరుగా ఈటీవీ విన్ లో ఎంట్రీ ఇచ్చాడు హీరో సుమంత్.
మన ఎడ్యుకేషన్ మీద సున్నితంగా దెబ్బకొట్టిన సినిమా ఇది. 2025లో వచ్చిన బెస్ట్ ఓటీటీ సినిమాలో టాప్ లో ఉంటుంది. అఖిల్ రాజ్ త్రిగుణ్ హీరోలుగా, హెబా పటేల్ హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఈషా. సిరి హనుమంతు, బబ్లు, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మన్నే దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఈ నెల 25న విడుదల కానున్న సందర్భంగా ప్రెస్ మీట్ పెట్టింది మూవీ టీమ్. ఒక మంచి ప్రాజెక్టు రావాలి అంటే ఎన్నో మంచి హ్యాండ్స్ రావాలి, మనం ఒక్కరమే ఏమీ చేయలేము ఇక్కడ. అలాగే మా టీం ఇంతమంది పనిచేశారు కాబట్టి మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా ఎందుకంటే నేను ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు, చాలామంది ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ మీట్ తర్వాత మాత్రం నేను మా టీం అందరం మాట్లాడతాము. నా టీంకు, మా ఆర్టిస్టులకు, మిగతా వాళ్ళందరికీ కూడా, నా ఫ్రెండ్ వెంకట్కు, మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత తక్కువ రోజుల్లో 25 డేస్లో షూటింగ్ చేయాల్సి రావడమే పెద్ద హారిఫైయింగ్ టాస్క్ నాకు. డే నైట్ వరకు ఇంతకన్నా హారిఫైయింగ్ టాస్క్ ఏముండదు. బట్ లక్కీలీ అది సక్సెస్ అయిందనమాట. అదే ఫస్ట్ టాస్క్. ముక్కు మొహం తెలియని ఒక కొత్త హీరో అది చేసింది మా డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఈ లైఫ్ నాకు ఇచ్చినందుకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాక్చువల్లీ ఇంత దూరం వస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. మీకు ఆ సినిమా కూడా ఎలాగో తెలుసు. షూటింగ్ వారం ముందు నన్ను పట్టుకొచ్చి, నాకు అప్పుడే 18 ఏళ్ళు, 17.5 టు బీ ప్రిసైజ్. అండ్ ఈరోజు మళ్ళీ ఈ సినిమా కూడా 10 రోజులు నేను పెళ్లి చేసుకుని హనీమూన్లో ఉంటే ఫోన్ చేశారు, అరే సినిమా చేస్తున్నావు ఇలాగా, మళ్ళీ నువ్వు కావాలి అంటే, సార్ హనీమూన్లో మరీ ఇలా వచ్చేస్తే బాగుండదు, ఓ వారం ఆగండి సార్ వచ్చేస్తాను అని వచ్చాను. అన్ఎక్స్పెక్టెడ్గా ద కాస్మోస్ విల్ డిసైడ్ అని అంటారు కదా, మన మేనిఫెస్టేషన్ అవి ఇవని చెప్పి చాలా రీల్స్ అన్నీ పైన ఈషా అన్నట్టు మళ్ళీ ఈరోజు కలిసాం సార్. డెఫినెట్లీ ఇట్స్ ఫర్ అ డెస్టినీ. ఈ డెస్టినీ మళ్ళీ కలిసినందుకు నాకు ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ important moments in my life. Very grateful to you all for accepting the project and taking it to where it is. Truly means the world to me. Srinivas Raga sir, I just wish this film does well and there is a permanent smile on your face, because every day on set I wished for you to smile and not be so serious all the time. But I just wish the movie is a huge success for you, Santosh, for all the trouble that you caused us on the set with all of the unsavory, uncomfortable environment that you created on the set. The results speak for itself, so I forgive you now for giving all the trouble that you did. ఇవి బిగ్ సినిమా ముచ్చట్లు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. Anchor's wardrobe courtesy, Shopper Stop.